అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడి వాగ్దానం ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము. అడుగు వాటి అన్నిటికంటేను ఊహించి వాటన్నిటికంటేను అత్యధికముగా చెయ్య శక్తి గల దేవునికి. ఈ లేఖన భాగాన్ని చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డ, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటి అన్నిటికంటే ఊహించి వాటి అన్నిటికంటే అత్యధికమైన మేలు చేయగల సమర్థుడు మన దేవుడు. ఈ వాక్యంలో మనం చూసినట్లయితే ఆయన అపారమైన శక్తిని మనం చూడగలుగుతున్నాం. ఆయన అద్భుతమైన సామర్థ్యాన్ని మనము చూడగలుగుతున్నాం. మనం చిన్నదాని విషయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఊహించని గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగించబోతున్నాడు. అది మనకు కనబడింది, మనలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారానే ఇట్టి కార్యాలు జరగబోతున్నాయి. ఇటు వాగ్దానం మనందరి పట్ల నెరవేర్చబడునుగాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న నా ప్రియ పరలోక ప్రార్థన నీకు వందనాలయ్యా. నాయన, మీరిచ్చిన వాగ్దాన వాక్కులకే స్తోత్రం ప్రభువా. నాయన, ఊహించిన దానికంటే అత్యధికమైన మేలులతో తండ్రేసి మమ్మల్ని నింపుతని వాగ్దానం చేసిన దేవా నీకు వందనాలు. నాయన, మేము అడిగినప్పుడు కాదనక లేదనక నాయన ఏసే మేము మొరపెట్టినప్పుడు నాయన ఏసే మా మొరకు మీరు చెవియొక్కుతానని, మేము సహాయం అని అడిగినప్పుడు నీ హస్తము చాచి సహాయం చేస్తానని వాగ్దానం చేసిన మీ వాగ్దాన వాక్కులకే వందనాలు. నిశ్చయంగా ఎంతమంది బిడ్డలైతే నీ మీద విశ్వాసం కలిగి నమ్మకముతో అడుగుతున్నారో అట్టి అద్భుతమును ఆయన ఆ విజ్ఞాపనలు మీరు నెరవేర్చి అద్భుతమును జరిగించుమని ఈ దినమంతయు నాయన వారి ప్రార్థనకు నాయన నీ సహాయమును అందించి అద్భుతమును చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.